until a spiritual transaction happens in your spirit. మీరు దేవుని సన్నిధిలో ఎంతవరకు ఉండాలంటే మీకు ఒక స్పిరిచువల్ ట్రాన్సాక్షన్ జరిగింది అనే అంతవరకు ఉండాలి. అంటే సడన్ గా ఏమైందంటే మీ బలహీనత పోయి బలం వచ్చేస్తుంది, మీ దుఃఖము పోయి ధైర్యం వచ్చేస్తుంది. చూడండి, ఇంకా వాగ్దానం ఇంకా నెరవేరిపోవాలా, కానీ నాటి నుంచి దుఃఖముఖిగా ఉండటమా నేను. ఎందుకంటే సడన్ గా దుఃఖం ఎండిపోయింది ఆ రోజున. దేవుని సేవకుడు మాట్లాడిన మాట అది తీసుకొని వెంటనే ఏడుపు రావట్లా, బికాజ్ దట్ థింగ్ హ్యాస్ లెఫ్ట్. A spiritual transaction has happened. చూడండి, మీరు దాన్ని పొందేదాకా మీరు వెయిట్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. You can pray through until you know a spiritual transaction has happened in the heavenlies. ఆ రోజున అబ్రహాం చెప్పాడు, అబ్రహాము దమస్కు ఎలియాజరు మాకు నీకు ఇచ్చేస్తాను, ఇదిగో ఇక్కడ నుంచి యూఫ్రేటిస్ మహానది వరకు. A spiritual transaction జరిగిపోయింది అబ్రహాం. జరిగిపోయింది, ఓకే, నాదే, ఇది నాదే. మీరు కూడా అంతే, మీరు ఫిజికల్ గా దాన్ని చూడక ముందు స్పిరిచువల్ ట్రాన్సాక్షన్ అయ్యేదాకా ప్రార్థన చేయాలి. యు నో ఇన్ యువర్ స్పిరిట్, ఆమేన్, అంటిల్ సంథింగ్ హ్యాపెన్. దీని ఏమన్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, ఆలయగా పరిగెత్తురు, సొమ్మసిల్లగా నడిచెదరు. See, wait, pray until you know the spiritual transaction has happened. ఆమేన్. వారు ఆత్మ చేత నింపబడి వారు పరిశుద్ధాత్మలో ఆనందిస్తా ఉన్నారు. ఎవరు? శిష్యులు. బాగా బాధిన తర్వాత, and the place they prayed, it was shaken. వారు కూడి ఉన్న చోటు కంపించెను. What happened? A spiritual transaction has happened.